కొంతమంది జీవితాలను చూస్తే దేవుని ప్రేమ నుండి తొలగిపోయినటువంటి వారు కనపడతారు. దేవుని ప్రేమ నుండి ఎందుకు నాయనా నువ్వు దేవుని ప్రేమ నుండి తొలగిపోయావు అనంటే ఇక తన లిస్టు చెప్తాడనమాట. తన లిస్టు చెప్తాడు. ఏది నాకు ఇది కాలేదు, ఇది చేయలేదు, ఇది అనుకున్నాను, అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయి పుట్టింది, అమ్మాయి పుడతాడనుకుంటే అబ్బాయి పుట్టాడు, ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు కూలిపోయింది, ఇక చెప్పుకుంటూ పోతారు. అనంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆశించినవి, వాళ్ళు అనుకున్నవి జరిగితే దేవుని ప్రేమలో నిలబడతారు. ఒకవేళ వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినాయి అనుకో, దేవుని ప్రేమ నుండి వైదొలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నేను చెప్తున్నా, ఇవి కోరికలా అనంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఏర్పడేటువంటి పనులు బాధ్యతలను బట్టి కూడా దేవుని ప్రేమ నుండి వైదొలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా మన జీవితాల్లో కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. అందుకొరకే బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో సంఘానికి ఒక ఉత్తరం రాస్తా అంటాడు, మొదట నీకుండినటువంటి ప్రేమని ఏమన్నాడు? ప్రారంభంలోనే బాగానే ఉంది, ఆసక్తిగానే ఉంది, కానీ మొదట ఉండినటువంటి ప్రేమలో నేను నిలకడలేదు. అలాగ మనము దేవుని ప్రేమలో నిలిచేటువంటి వారిగా ఉండాలి. ఎన్ని రకాల శోధనలు, ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల పనులు, ఎన్ని రకాల వ్యతిరేకతలు వచ్చినా ఆయన ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాయకూడదు. దీనికి బైబిల్ గ్రంథంలో మీకు ఒక భక్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని చూపిస్తా. యోసేపు భక్తుడు ఉన్నాడు. మీరు చెప్పండి, యోసేపు భక్తుని జీవితం అంతా కూడా సుఖవంతంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా కొనసాగిందా? చెప్పండి. తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఘట్టాలు దైవజనుడు షాలేమన్న చాలాసార్లు, నేను ప్రారంభంలో ఏకాంత ప్రార్థనకి వెళ్ళినప్పుడు అన్న నేను నాతో పాటు అందరం కలిసి కూర్చొని బైబిల్ చదువుతాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటాం. అలా అధ్యాయం చదువుతున్నటువంటి క్రమంలో ఒకసారి ఆది కాండంలోకి మేము వెళ్ళాం. ఆది కాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అలా చేస్తూ ఉంటే యోసేపు దగ్గరకు వచ్చింది జీవిత చరిత్ర. భక్తులందరినీ దాటుకుంటూ యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు జీవిత చరిత్రని చదువుతూ ఉంటే వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. షాలేమన్న ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ భక్తుని జీవితంలో ఎదురైనటువంటి ఘట్టాలు. నిర్హేతుకంగా అన్నలు ద్వేషించారు. కారణం లేదు. అతని మంచితనాన్ని బట్టి, అతని యథార్థతను బట్టి, ఆయన ప్రేమను బట్టి తండ్రి ఆయన హత్తుకున్నాడు. తండ్రి ఆయనను ప్రేమించిన కారణాన్ని బట్టి, యాకోబు యోసేపును ప్రేమించిన కారణాన్ని బట్టి, అతనేమన్నా పరాయివాడా? తోటివాడే కదా, తమ్ముడే కదా. తమ తమ్ముడిని ప్రేమించిన వాళ్ళు ఈర్ష్యపడి అతన్ని ద్వేషించారు. ఎంతగా ద్వేషించారు అనంటే చంపునంతగా ద్వేషించారు. పాపం ఆయన వాళ్ళకు చేసిన కీడంటూ ఏమీ లేదు. ఒక్క వ్యక్తిని కూడా పల్లెత్తొక్క మాట మాట్లాడినటువంటి వాడు కాదు. కారణం, యోసేపు దైవ భయము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అతనే అంటాడు, నేను దేవునికి భయపడువాడను అంటాడు. దేవునికి భయపడినటువంటి యోసేపు తన తండ్రిని ప్రేమించాడు, అన్నలను ప్రేమించాడు, తన బాధ్యత తాను చక్కగా నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ నిర్హేతుకంగా అన్నలు యోసేపుని ద్వేషించారు. అదును కొరకు చూస్తూ ఉన్నారు. దొరికాడు, గుంటలో పడేశారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఆ గుంటలో నుంచి తీసి ఇష్మాయేలీలకు అమ్మేశాడు. ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఇంకా మీకు నేను ఈ మాట చెప్తే ఈ కూటమంతా కూడా యోసేపు చరిత్ర అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే
యోసేపు భక్తుని యొక్క జీవితము మనకు తెలుసు. యోసేపు తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు. తన జీవితంలో ఎదురైనటువంటి ఘట్టాలు అన్నీ ఇన్ని కాదు, చెయ్యని నిందలు అతని మీద పడ్డాయి. నమ్మిన వారు నయవంచన చేశారు. అన్నీ కూడా ఎదురు దెబ్బలే, అన్నీ ఎదురు దెబ్బలే. ఏమండి మీరు చెప్పండి, ఇలాంటి ఎదురు దెబ్బలు మన జీవితంలో ఎదురైతే మనం క్రీస్తు ప్రేమలో ఉంటామా, నిలుస్తామా? మన విశ్వాసం ఓడ బద్దలైపోయి ఈ పాటికి లోకంలో ఎంతమంది కలిసిపోయేవాళ్ళు. అర్థమైందా? ఏది అన్ని రకాలుగా దేవుడు మన మార్గాల్ని సరళం చేసి మన అవసరతలు అక్కర్లు తీరుస్తుంటేనే అంతంత మాత్రం మన భక్తి జీవితంగా ఉంది, అంతంత మాత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం. ఇక మన జీవితంలో యోసేపు లాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతే క్రీస్తు ప్రేమలో నిలబడతామా అనంటే ప్రశ్న వేసుకోవడమే మనగా. కానీ ఎక్కడైనా సరే యోసేపు దేవుని ప్రేమలో నుంచి వైదొలిగాడా? పల్లెత్తి ఒక్క మాటైనా ఏంది ప్రభువా నాకు ఇలాంటిది అనుమతించావు, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అని సనిగాడా? ఇంకో పైపు వచ్చేంటో తెలుసా? ఏ అన్నలైతే అతన్ని చంపాలనుకున్నారో ద్వేషించారో ఆ అన్నలు తన కళ్ళ ముందు కనపడ్డప్పుడు ద్వేషాన్ని కనపరిచాడా, ప్రేమను కనపరిచాడా? అది కదా క్రీస్తు ప్రేమలో నిలబడడం అనంటే. ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొని అలాంటి వారి జీవితాల్లో ఏది జరిగినా అది మేలుకరంగానే చేస్తాడు, అది మేలుకరంగానే చేస్తాడు. ఆయన ప్రేమలో నిలిచేవారిగా మనం ఉండాలి. ఆ ప్రేమలో నిలబడ్డాడు. యేసు ప్రభు ఎలాగైతే తన శత్రువులు తన కళ్ళ ముందున్న వాళ్ళని ద్వేషించకుండా దూషించకుండా ప్రేమించాడు. రాళ్ళు తీసుకొని కొట్టినవారు, ఉమ్ము ఊసినటువంటి వారు, పిడిగుద్దులు గుద్దినవారు కళ్ళ ముందు కనపడుతుంటే ప్రభువా వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదయ్యా క్షమించన్నా. స్టెఫను రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభువా వీళ్ళని క్షమించు నాయన, క్షమించు నాయన. ఏమండి మనల్ని దూషించే వాళ్ళు దూషిస్తుంటే, హింసించే వాళ్ళు హింసిస్తుంటే, నిందించే వాళ్ళు నిందిస్తుంటే మనం అలాంటి మాటలు మాట్లాడతామా? మనం అలాంటి మాటలు మాట్లాడతామా? పొరపాటును కూడా మాట్లాడడం. ఒకవేళ నోరు తెరిచి పైకి అనకపోయినా కానీ హృదయములో ఎంతోమంది ఎదుటి వారిని గురించి వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని ప్రేమలో నిలిచినటువంటి వ్యక్తుల జీవితాలను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా తన చేతుల్లోనికి తీసుకుంటాడండి. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండునట్లుగా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉన్న యోసేపు జీవితంలో మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగించాడు. ఆ ప్రేమలో ఉన్నాడు కాబట్టి తన అన్నలు తన ముందు నిలబడి ఆయన దయాదాక్షిణ్యాల కొరకై వస్తే దొరికింది ఛాన్స్ ఆట ఆడుకుంటా అని ఆడుకున్నాడా? ఆడుకున్నాడా? ఇంకో మాట చెప్పనా, నాకు ఈ యోసేపు జీవితంలో నెంబర్ 1 వ్యక్తి ఇంకొక వ్యక్తి కనపడుతుంది. ఆయన భార్య, యోసేపు భార్య. ఏమండి, భర్తకంత అన్యాయం చేసినటువంటి వారు కళ్ళ ముందుకు వస్తే ఊరుకుంటారు ఎవరన్నా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి సిద్ధపడతారా, సిద్ధపడరా? ఆమెను గురించి నేను ధ్యానించినప్పుడు కొన్ని పాఠాలు తెలిసినాయి అన్నమాట. అంటే స్త్రీలకి ఆ మాటలు చాలా ఉపయోగపడతాయి. చూడండి, అంతగా ద్వేషించి అంతగా దూషించి అంతగా చంపాలనుకున్న వాళ్ళు తన కళ్ళ ముందు వస్తే ఆమె ప్రేమించడం గొప్ప విషయం కదా. కానీ నేను చెప్పనా, ఆమెలోనికి ఆ ప్రేమ ఎలా వచ్చింది అనంటే యోసేపును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యోసేపు దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, ఆ ప్రేమలో నిలిచి ఉన్నవాడు కాబట్టి తన భార్యని కూడా ఆ విధంగా తీర్చిదిద్దుకున్నాడు, మలుచుకున్నాడు.
ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనందరం, నేను చెప్తున్నా, దేవుణ్ణి ప్రేమించడం గొప్ప విషయం కాదండి, దేవుని ప్రేమలో నిలవడం గొప్ప విషయం. దేవుణ్ణి ప్రేమించడం కాదు. చెప్తాం, నేను కూడా చెప్తా, నువ్వు చెప్తావు, ఎవరైనా చెప్తారు, అన్యుడు కూడా చెప్తాడు, యేసుప్రభు అంటే నాకు ఇష్టమండి అని చెప్తాడు. కానీ ఆయన ప్రేమలోనికి రావడానికి, నిలబడడానికి ఇష్టపడతాడా? వినపడ్డు. కోరికలు, సుఖాలు, సంతోషాలు అడ్డుబండలుగా ఉంటాయి. ఈరోజు ఉదయకాలపు వేళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నేను, మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని, నిజంగా నేను దేవుని ప్రేమలో నిలిచే ఉన్నానా, లేకపోతే ఎక్కడైనా కదులుతున్నానా అనేది పరీక్షించుకోవాలి. సమస్తము మేలు కలుగుట కొరకు సమకూడి జరగాలి అనంటే ఆయన ప్రేమలో మనం నిలవాలంటండి.